10वीं कक्षा छात्रों के लिए दूसरा पाठ ईदगाह पार्ट 2 పాఠంలోని 5వ పారాగ్రాఫ్ చూద్దాం. అమీనా కా దిల్ కచోట్ రహా హై. కచోట్ రహనా అనగా బాధపడుట అని అర్థము. అమీనా వాళ్ళ నాయనమ్మ బాగా బాధపడుతూ ఉన్నది. గాంవ్ కే బచ్చే అప్నే పితా కే సాత్ జా రహే హై. విలేజ్లో అంటే గాంవ్ అంటే విలేజ్లో ఉన్న పిల్లలందరూ వాళ్ళ తండ్రితో పాటుగా వెళుచూ ఉన్నారు. హామిద్ కా అమీనా కే సివా కౌన్ హై. మరి హామిద్కి అమీనా వాళ్ళ నాన్నమ్మ తప్ప ఇంకా ఎవరున్నారు? భీడ్ మే బచ్చా కహీ ఖో గయా తో క్యా హోగా. ఒకవేళ ఆ జనసమూహంలో ఈ పిల్లవాడు తప్పిపోతే ఏమవుతుంది? భీడ్ అంటే గుంపు అని అర్థం. 3 కోస్ చలేగా కైసే. 3 కోసుల దూరము ఎలా వెళతాడు? కోస్ అంటే మైళ్ళు అని అర్థం. పైరోం మే చాలే పడ్ జాయేంగే. కాళ్ళలో బొబ్బలు వస్తాయి. చాలే అంటే బొబ్బలు అని అర్థం. జూతే భీతో నహీ హై. కాళ్ళకి మరి చెప్పులు కూడా లేవు. వహ్ థోడీ దూర్ చల్కర్ ఉసే గోదీ లే లేగి లేకిన్ యహా సేవయ్యా కౌన్ పకాయేగా. ఆమె కొంచెం దూరం వెళ్ళి పిల్లవాడిని ఒడిలోకి తీసుకుంటుంది. గోదీ అంటే ఒడి అని అర్థం. లేకిన్ యహా సేవయ్యా కౌన్ పకాయేగా. సేవయ్య అంటే సేమ్యాలు అని అర్థం. మరి ఇక్కడ ఇంట్లో సేమ్యా ఎవరు తయారు చేస్తారు? पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके झटपट बना लेती. यहाँ तो चीज़ें जमा करते करते घंटों लगेंगे. అమీనా ఇలా అనుకుంటుంది. డబ్బులుంటే వచ్చేటప్పుడు సామానంతా ప్రోగు చేసుకుని వెంట తెచ్చి ఉండేదాన్ని. మరి ఇక్కడైతే సామాను కూర్చుకోవటానికి గంటల తరబడి పడుతుంది. 6వ పారాగ్రాఫ్. గాంవ్ సే మేళా చలా. గ్రామం నుండి గుంపు బయలుదేరింది అంటే ఉత్సవంగా గుంపు బయలుదేరింది. ఔర్ బచ్చోం కే సాత్ హామిద్ జా రహా తా. పిల్లలందరితో పాటుగా హామిద్ వెళుచూ ఉన్నాడు. షహర్ కా దామన్ ఆగయా. పట్టణ శివారు వచ్చింది అంటే పట్టణ సరిహద్దు వచ్చేసింది. సడక్ కే దోనోం ఓర్ అమీరోం కే బగీచే హై. రోడ్డుకు ఇరువైపులా ధనికుల యొక్క తోటలు ఉన్నాయి. అమీర్ అంటే ధనికులు అని అర్థం. బగీచే అంటే తోటలు అని అర్థం. బడీ బడీ ఇమారతే అదాలత్ కాలేజ్ క్లబ్ ఘర్ ఆది దిఖాయి దేనే లగే. పెద్ద పెద్ద భవనాలు, కోర్టు, కళాశాల, క్లబ్బు, ఇళ్ళు మొదలవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇమారతే అంటే భవనాలు, అదాలత్ అంటే కోర్టు అని అర్థం. ఈద్గాహ్ జానే వాలోంకి టోలియా నజర్ ఆనే లగి. మసీదుకు వెళ్లే గుంపులు కనిపిస్తూ ఉన్నాయి అంటే దారిలో మిగిలిన వాళ్ళు కూడా అలాగే వెళుతూ ఉన్నారు. ఏక్ సే ఏక్ భడకీలే వస్త్ర పహనే హుయే హై. ఒకరిని మించి ఒకరు మెరిసేటటువంటి వస్త్రాలు ధరించి ఉన్నారు. ఒకరిని మించి ఒకరు మెరుస్తున్న వస్త్రాలు ధరించి ఉన్నారు. సహసా ఈద్గాహ్ నజర్ ఆయి ఔర్ ఉసీ కే పాస్ ఈద్ కా మేళా. అలా వెళుతూ ఉండగా అకస్మాత్తుగా మసీదు కనిపించింది. అలాగే దానికి దగ్గరలో మేళా అంటే ఉత్సవం సంత కూడా కనిపించింది. నమాజ్ పూరీ హోతే హీ सब बच्चे मिठाई और खिलौनों की दुकानों पर धावा बोल देते हैं. నమాజ్ చేసుకోవటం పూర్తవగానే పిల్లలందరూ ఒక్కసారిగా ఆ మిఠాయి దుకాణాల వైపుగా పరిగెత్తారు. ధావా బోల్నా అనగా ఆక్రమణ కర్నా అని అర్థం అంటే ఒక్కసారిగా పరిగెత్తారు. హామిద్ దూర్ ఖడా హై. హామిద్ మాత్రం దూరంగా నిలబడి ఉన్నాడు. ఉస్కే పాస్ కేవల్ 3 పైసే హై. కేవలము అతని దగ్గర 3 పైసలు మాత్రమే ఉన్నాయి. మొహసిన్ భిస్తీ ఖరీద్తా హై. మహమూద్ సిపాహి, నూరే వకీల్ ఔర్ సమ్మీ దోబిన్. మొహసిన్ అనే అబ్బాయి భిస్తీ బొమ్మను కొన్నాడు. భిస్తీ అంటే నీరు మోయిచున్నట్లుగా ఉండే బొమ్మ. ఆ బొమ్మను కొన్నాడు. మహమూద్ అనే అబ్బాయి సిపాయి అంటే సోల్జర్ బొమ్మను కొన్నాడు. నూరే అనే అబ్బాయి వకీల్ అంటే లాయర్ బొమ్మని, మరియు సమ్మీ అనే అబ్బాయి దోబిన్ అంటే బట్టలు ఉతుకుతున్నట్లుగా ఉండే బొమ్మను కొన్నాడు. హామిద్ ఖిలౌనోం కో లలచాయి ఆంఖోం సే దేఖ్తా హై.
లలచాయి అంటే ఆశతో నిండినటువంటి. హామిద్ బొమ్మల వైపు, మరి అబ్బాయి దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయి కదా, ఆ బొమ్మల వైపు ఆశతో నిండిన కళ్ళతోటి చూస్తూ ఉన్నాడు. వహ అప్నే ఆప్కో సమझाता है మిట్టీ కే తో హై గిరే తో చకనాచూర్ హో జాయే. హామిద్ అనే అబ్బాయి తనకు తాను సర్ది చెప్పుకుంటున్నాడు. ఏమనంటే, మట్టి బొమ్మలు ఇవన్నీ మట్టి బొమ్మలే కదా, ఈ మట్టి బొమ్మలు కింద పడితే పగిలిపోతాయి. చకనాచూర్ అంటే ముక్కలు ముక్కలైపోతాయి. ఫిర్ మిఠాయియోంకి దుకానే ఆతీ హై. అలా అనుకుంటూ అలా ముందుకెళ్తే మిఠాయిలు అమ్మేటటువంటి షాపులు కనపడ్డాయి. కిసీనే రేవడియా లీ, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. ఆ స్వీట్ షాప్లో కొంతమంది ఏమో జీడీలు కొన్నారు. జీడీలు, రేవడియా అంటే జీడీలు అని అర్థం. కొంతమంది ఏమో గులాబ్ జామున్, అలాగే కొంతమంది ఏమో రుచికరమైన హల్వా తీసుకున్నారు. అప్పుడు మొహసిన్ మాట్లాడుతున్నాడు. మొహసిన్ కహతా హై హామిద్ రేవడి లేలో కితనీ ఖుష్బూదార్ హై. హామిద్, ఈ జీడి తీసుకో, ఎంత బాగున్నాయో, ఎంత రుచికరంగా ఉన్నాయో అని అన్నాడు. హామిద్నే కహా. అప్పుడు హామిద్ ఏమంటున్నాడంటే, రఖ్ రహో క్యా మేరే పాస్ పైసే నహీ హై. నీ దగ్గరే ఉంచుకోలే, ఏంటి నా దగ్గర డబ్బులు లేవనుకుంటున్నావా ఏంటి అని అన్నాడు. సమ్మీ బోలా, తీన్ హీ పైసే తో హై, తీన్ పైసే మే క్యా క్యా లోగే. అప్పుడు సమ్మీ మాట్లాడుతున్నాడు. నీ దగ్గర 3 పైసలే కదా ఉన్నాయి, ఈ 3 పైసలతోటి నీకు ఏమేం కొనుక్కోగలవు నువ్వు అని అన్నాడు. హామిద్ మౌన్ రహగయా. అప్పుడు హామిద్ మౌనంగా ఉండిపోయాడు. మిఠాయియోं के बाद लोहे की चीज़ों की दुकानें आती है. ఆ మిఠాయి షాపుల తర్వాత ఇనప సామాన్లు అమ్మేటటువంటి షాపు కనపడుతుంది. కై చిమటే రఖే హుయే థే. ఆ షాప్లో చాలా పట్టగారలు పెట్టి ఉన్నాయి. చిమటే అంటే పట్టగార. హామిద్ కో ఖ్యాల్ ఆతా హై దాదీ కే పాస్ చిమటా నహీ హై. అది చూడగానే ఒక్కసారిగా అబ్బాయికి గుర్తుకొస్తుంది అనమాట. వాళ్ళ నాన్నమ్మ దగ్గర చిమటా లేదు, అంటే పట్టగారు లేదు. తవే సే రోటియా ఉతార్తీ హై తో హాత్ జల్ జాతే హై. పెనం మీద నుంచి రొట్టెలు తీసేటప్పుడు, ఆ చపాతీలు కాలుస్తూ ఉంటారుగా, వాటిని తీసేటప్పుడు ఆమె యొక్క వేళ్ళు కాలిపోతూ ఉంటాయి, చేతులు కాలిపోతూ ఉన్నాయి. అగర్ చిమటా లే జాకర్ దాదీ కో దే దే తో వహ కితనీ ప్రసన్న హోంగి. ఒకవేళ నేను ఈ పట్టగారు గనక కొనుక్కొని తీసుకెళ్ళి నానమ్మకిస్తే చాలా సంతోషిస్తుంది అని అనుకుంటున్నాడు. ఫిర్ ఉనికి ఉంగలియా కభీ నహీ జలేంగి. ఎప్పటికీ కూడా ఆవిడ యొక్క ఉంగలియా అంటే వేళ్ళు, చేతి వేళ్ళు ఎప్పటికీ కాలవు, అంటే ఈ పట్టగారు సహాయంతో చపాతీలు తీస్తే చేతులు కాలవు అని అనుకుంటున్నాడు. దాదీ అమ్మ చిమటా దేఖ్తే హీ దౌడ్కర్ మేరే హాత్ సే లే లేంగి ఔర్ కహేంగి మేరా బచ్చా అమ్మా కే లియే చిమటా లాయా హై. హామిద్ ఆ పట్టగారు తీసుకెళ్లి వాళ్ళ నాయనంకి ఇస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటున్నాడు. అంటే అతని ఊహల్లోని మాటలే ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఈ పట్టగారిని చూడగానే మా నాయనమ్మ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వస్తుంది, అంతేకాకుండా మేరా బచ్చా అని సంబోధిస్తూ, మా అబ్బాయి అని చెప్పి సంబోధిస్తూ ఆ చిమటాని తీసుకుంటుంది అని అనుకుంటున్నాడు. అలాగే హజారోం దువాయే దేతీ రహేంగి. దువాయే అంటే ఆశీర్వాదాలు, వేల కొలది ఆశీర్వాదాలు ఇస్తుంది. ఫిర్ పడోస్కి ఔరతోం కో దిఖాయేగి అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ, ఆ స్త్రీలకి, ఆ పక్కన ఉన్నటువంటి లేడీస్ అందరికీ కూడా ఇది తీసుకెళ్ళి మా మనవడు తీసుకొచ్చాడు అని గర్వంగా చూపిస్తుంది. సారే గాంవ్ మే చర్చా హోనే లగేగి. అలాగే విలేజ్లో ఉన్న వాళ్ళంతా ఇట్లా మనవడు అట్లాంటి పని చేశాడని అందరి మధ్యలో చర్చ అనేది వస్తుంది. హామిద్ చిమటా లాయా హై. హామిద్ చిమటా తీసుకొచ్చాడు అని చర్చ జరుగుతుంది. కితనా అచ్చా లడకా హై. అబ్బాయి ఎంత మంచి అబ్బాయి అని అనుకుంటారు. बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है और तुरंत सुनी जाती है. బడోంకి దువాయే అంటే పెద్దల యొక్క ఆశీర్వాదాలు. ఈ విధంగా పెద్దవాళ్ళు గనక ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాలన్నీ అల్లా యొక్క దర్బార్ అంటే భగవంతుని సన్నిధిలోకి చేరుకుంటాయి. వెంటనే ఆ భగవంతుడు ఆ ఆశీర్వాదాలని వింటాడు అని తన మనసులో అలా అనుకుంటూ ఉన్నాడు. హామిద్నే దుకాణదార్ సే పూచా. అప్పుడు ఆ షాప్ వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. చిమటా కితనే కా హై. ఈ చిమటా ఎంత అని అడిగాడు. 6 పైసే
कीमत सुनकर हामिద్ का दिल बैठ गया. ఆ షాపు అతను 6 పైసలు అనే చెప్పేసరికి అది విని హామిద్ మౌనంగా ఉండిపోయాడు. దిల్ బైట్ జానా అంటే మౌనంగా ఉదాసీనంగా ఉండిపోవటం అని అర్థం. హామిద్ నే కలేజా మజ్బూత్ కర్కే కహా 3 పైసే లోగే. కలేజా అంటే గుండె, మజ్బూత్ అంటే స్ట్రాంగ్ గట్టితనం. అట్లా 6 పైసలని షాపు అతను చెప్పగానే ఈ హామిద్ తన గుండెని రాయిలాగా చేసుకొని గుండె నిబ్బరంతో 3 పైసలకైతే ఇస్తావా అని అడిగాడు. దుకాణదార్ నే బులాకర్ చిమటా దేదియా. మరి ఆ అబ్బాయిని పిలిచి సరేలే తీసుకో అని ఆ చిమటాని 3 పైసలకే ఇచ్చాడు. హామిద్ నే ఉసే ఇస్ తరహ్ కంధే పర్ రఖా మానో బందూక్ హో ఔర్ షాన్ సే అకడతా హువా సంగియోం కే పాస్ ఆయా. అప్పుడు హామిద్ ఆ చిమటాని తీసుకొని భుజం మీద పెట్టుకున్నాడు. అది ఎలా పెట్టుకున్నాడంటే ఒక సైనికుడు గనక తుపాకీ ఎలా అయితే పెట్టుకుంటాడో అంత దర్జాగా గర్వంగా ఆ చిమటాని పట్టుకొని అట్లా మిత్రుల దగ్గరికి వెళుతూ ఉన్నాడు. కంధే అంటే భుజము, బందూక్ అంటే తుపాకీ, షాన్ అంటే గర్వము ఠీవీతో అనమాట. అక్కడతా హువా సంగియోం కే పాస్ గయా. గర్వంగా మిత్రుల దగ్గరికి వెళ్ళాడు. సంగియోం అంటే మిత్రులు. దోస్తోం నే మజాక్ కియా యహ చిమటా క్యోం లాయా పగలే. స్నేహితులందరూ ఆట పట్టిస్తున్నారు. నువ్వేమన్నా పిచ్చోడవా ఏంటి, ఈ చిమటా తెచ్చావెందుకు, దీంతో నువ్వేం చేసుకుంటావు, ఇసే క్యా కొరేగా, దీంతో నువ్వేం చేసుకుంటావు అని మజాక్ కర్నా అంటే ఆట పట్టించడం. అలా ఆ పిల్లవాడిని చూసి ఎగతాళిగా ఆట పట్టించారు. घर आने पर अमीना हामिद की आवाज़ सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. హామిద్ ఇంటికొచ్చినటువంటి శబ్దం విని అమీనా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకుంది. సహసా హాత్ మే చిమటా దేఖ్కర్ వహ్ చౌంకి. ఒక్కసారిగా ఆ పిల్లవాడి చేతిలో ఉన్న ఆ పట్టగారును చూసి ఉలిక్కి పడింది. యహ చిమటా కహాసే లాయా. ఈ పట్టగారు ఎక్కడి నుంచి తెచ్చావు? మైనే మోల్ లియా హై అమ్మా. నేను దీన్ని కొనుక్కొని తీసుకొని వచ్చానమ్మా అని చెప్పాడు. కితనే పైసేమే. ఎంత డబ్బులు పెట్టి? 3 పైసేమే. 3 పైసలతోటి ఈ పట్టగారు తెచ్చాను అని చెప్పాడు. అమీనానే అప్నే మాథే పర్ హాత్ రఖా. అప్పుడు అమీనా తన నుదుటి పైన అయ్యో అని చేయి పెట్టుకుంటూ ఇలా అంటుంది. వహ్ అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి. అబ్బా ఏంటిలా చేశాడు అని బాధపడుతూ ఇలా మాట్లాడుతుంది. యహ కైసా బే సమజ్ లడకా హై. ఎంత తెలివి తక్కువ పిల్లాడి పిల్లాడు. దోపహర్ హుయి మధ్యాహ్నం అయింది. కుచ్ ఖాయా నా పియా. కొంచెం కూడా తినలేదు తాగలేదు. లాయా క్యా చిమట. ఈ పట్టగారు తీసుకొచ్చాడు. సారే మేలే మే తుఝే ఔర్ కోయి చీజ్ నా మిలి. మొత్తం ఆ సంత మొత్తంలో నీకు ఈ పట్టగారు తప్పించి నీకు ఇంకేమీ కనపడలేదా? జో వహ లోహే కా చిమటా ఉఠాలాయా. ఈ ఇనప వస్తువు ఈ పట్టగారు ఒకటి తీసుకొని వచ్చాడు అని బాధపడుతూ అన్నది. అమీనా అలా మాట్లాడిన తర్వాత హామిద్నే అపరాధీ భావ్సే కహా. ఏదో తప్పు చేసిన వాడిలాగా హామిద్ అప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు. అపరాధి అంటే అపరాధ భావంతో తప్పు చేసినట్లుగా అని అర్థం. తుమ్హారీ ఉంగలియా తవేసే జల్జాతీ థీ యహ్ ముజ్సే దేఖా నా జాతా థా అమ్మా. నువ్వు చపాతీలు చేసేటప్పుడు ఆ పెనం మీద నుంచి చపాతీ తీసేటప్పుడు నీ చేతులు కాలిపోతున్నాయమ్మా. నేను అది చూడలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు, అందుకే నేను ఈ పట్టగారు తెచ్చానమ్మా అని చెప్పాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్గయా. ఒక్కసారిగా అమీనాకు వచ్చినటువంటి కోపం మొత్తం స్నేహంగా మారిపోతుంది. యహ మూక్ స్నేహత మార్మిక ప్రేమత జో రస్ ఔర్ స్వాద్ సే భరా. మూక్ అంటే మోగ. మోగ స్నేహము, మార్మికమైన ప్రేమ, అలాగే రసభరితమైనటువంటి ప్రేమ మనసంతా నిండిపోయి ఉన్నది. అంటే అమీనా ఆ పిల్లవాడు ఆలోచించిన విధానానికి ఆ నానమ్మ మీద అంటే తన మీద ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ప్రేమని ఒక్కసారిగా అర్థం చేసుకొని అలా హామిద్ గురించి మాట్లాడుతుంది. బచ్చే మే కితనా త్యాగ్, కితనా సద్భావ్ ఔర్ కితనా వివేక్ హై. ఈ పిల్లవాడిలో ఎంత త్యాగము, సద్భావన మరియు వివేకము ఉన్నాయి. దూసరోं को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा.
మిగిలిన పిల్లలందరూ ఆ సంతలో బొమ్మలు మిఠాయిలు కొనుక్కొని తింటూ ఉంటే అవి చూసి ఆ చిన్న పిల్లవాడు ఎంత ఆశపడి ఉంటాడో వాటి మీద. అయినప్పటికీ అలాంటి పరిస్థితిలో కూడా వాళ్ళ నానమ్మ గుర్తుకొచ్చింది అంటే ఎంతటి ప్రేమ అతనిలో దాగి ఉందో అర్థమవుతుంది. వహా భీ అప్పని బుడియా దాదీకి యాద్ బనీ రహి, అక్కడ కూడా వాళ్ళ నానమ్మే గుర్తుకొచ్చింది. అమీనా కా మన్ గద్గద్ హోగయా, ఇదంతా తలుచుకొని అమీనా చాలా ఆనందపడింది. ఆంచల్ ఫైలాకర్ హామిద్కో దువాయే దేతి జాతి, ఒక్కసారిగా తన ఒడిని ఇలా చాపుతూ అంటే 2 చేతులను చాపుతూ హామిద్ని దగ్గరకు తీసుకొని ఆశీర్వాదాలు ఇచ్చింది. ఔర్ ఆంసుओं బడి బడి బూందే గిర్తీ జాతీతి, ఒక్కసారిగా తన కళ్ళ నుంచి పెద్ద పెద్ద అశ్రు బిందువులు కిందకి జారిపోతూ ఉన్నాయి. హామిద్ ఇస్కా రహస్య క్యా సమజ్తా, అలా వాళ్ళ నానమ్మ ఎందుకు ఏడుస్తుందో ఆ పిల్లవాడికి ఏం తెలుసు? ఈ విధంగా ప్రేమ్చంద్ గారు ఈద్గాహ్ అనే కథ ద్వారా మనకు ఒక నాయనమ్మ మనవడు మధ్య ఉన్నటువంటి మార్మికమైన ప్రేమ, అంటే ఒకరికి తెలియకుండా ఒకరిలో దాగి ఉన్న ప్రేమను చాలా చక్కగా మనకి కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.